తెనాలిలో అన్నా క్యాంటీన్ నిర్వహించి సంవత్సర కాలమైన సందర్భంగా మార్కెట్ ఏరియాలో ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద గేటీ థియేటర్లో ప్రత్యేక సభ నిర్వహించారు. అనంతరం సంవత్సర కాలంగా అన్నా క్యాంటీన్కు పోషకులుగా ఉన్న దాతలకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అన్నా క్యాంటీన్ నిర్వహణ కమిటీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. పూర్తి కావాలి కనుక వేదిక మీదకి మనందరి కర్తాల ధన్యవాదాలు. శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాము అని మాజీ మంత్రి వర్యులు వారి నోటి నుండి వెలువడిన మరుక్షణాన వారి వితరణగా 2 లక్షల రూపాయలు ప్రకటించారు పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు శ్రీ డిఎల్ కాంతారావు గారు. అత్యధిక భారీ భూమి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు, మాన్యులు, గౌరవనీయులు శ్రీ నన్నపనేని సుధాకర్ గారిని సాదరంగా ప్రశంసాపూర్వకంగా వేదిక మీదకు ఈ సత్కార గ్రహీతలను అభినందించేందుకు వారిని ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. దయచేసి మీరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధనగా ఆహ్వానిస్తున్నాం. ఖలీల్ గారు పెద్దవారు, మీరు రండి సార్. తర్వాత అన్నా క్యాంటీన్ కన్వీనర్ గారు శ్రీ కోటిరెడ్డి గారు. వెల్కమ్ సార్. కోటిరెడ్డి గారిని సాధారణంగా మనందరి కర్తాల ద్వారా మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ కోటిరెడ్డి గారు. తర్వాత ఈ అన్నా క్యాంటీన్ కార్యక్రమానికి సహృదయంతో సంవత్సరం పాటు మార్గదర్శకంగా ఉండి సహకరించినటువంటి శ్రీ గోగినేని రమేష్ బాబు గారిని సాధారణంగా ప్రశంసాపూర్వకంగా వేదిక మీదకి మనందరి కర్తాలతో మధ్య ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మనకు 2వ క్యాంటీన్ దగ్గర మనకు చిరపరిచితులు, సుపరిచితులు శ్రీ మాదల కోటేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకు సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాదల కోటేశ్వరరావు గారు, బహుశా కాంతారావు గారు మనకు మధ్యలో కలుస్తారేమో. ఖలీల్ గారు సార్. ఓకే సార్. ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు రమేష్ గారు, మాధవ కోటేశ్వర గారు, అదేవిధంగా ఖలీల్ గారు, సుధాకర్ గారు, కోటిరెడ్డి గారు, సభ పరిచయం చేసినటువంటి ఆయనల మల్లేష్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పార్టీ వివిధ స్థాయిలో ఉన్న నాయకత్వం, అదేవిధంగా అభిమానులు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పాత్రికేయులకి నా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం రూపుదిద్దుకోవడానికి కారకులు సుంకర హరికృష్ణ గారు. నా దగ్గరకు రోజు వచ్చి ఈ ప్రభుత్వానికి నిరసనగా అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తే బాగుంటుంది అని చెప్పి నాకు సూచన చేశారు. సూచన బాగానే ఉంది, దీన్ని అమలు చేయడం అనేది చాలా కష్టం. అనేక రకాలైనటువంటి మన మీద ఆరోపణలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇది డబ్బుతో కూడినటువంటి అంశం.
నువ్వేమో మరి వల్నరబుల్ పాయింట్లో ఉంటావు ఎప్పుడు కూడా, ఎవరైనా నిన్ను అటాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటావు. మరి ఇది కొద్దిగా ఆలోచిద్దాం లేదా అని చెప్పాను. ఆ మరుసటి రోజే రమేష్ గారు, ఇంకొక రమేష్ గారు, వీళ్ళందరూ వచ్చారు. ఏమని మాకు చేయాలని ఉంది, మరి దీన్ని మీరు తోడుగా ఉంటే చాలు, మేము చేసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఆ రోజు ఏం చెప్పానంటే, మీకు దీని మీద అవగాహన ఉందో లేదో కానీ మన మీద నిందలు వేయడానికి మాత్రం వెనకాడినటువంటి అంశం, ప్రభుత్వం దాన్ని కాపాడాల్సింది పోయి ప్రభుత్వమే దాన్ని తీసేసింది. కాబట్టి అందరి కళ్ళు మన మీదే ఉంటాయని చెప్పి ఆ రోజు కూడా చెప్పి, మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, దానికి రమేష్ గారు మీ అందరూ కూడా ఉండండి, మీరే అయితే నిష్పక్షపాతంగా ఉంటుంది అని చెప్పి అంటే వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు నేనేం చెప్పానంటే, మీకు ఎప్పుడు గ్యాప్ వస్తే అప్పుడు మా ఎన్ఆర్ఐ అకాడమీ వాళ్ళని కూడా పిలిచారు. ఏమైనా ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం, మనం కన్సెషన్లు ఇట్లాంటివి చాలా ఇస్తూ ఉంటాం, దీనికి మీరు కూడా సహాయం చేస్తే బాగుంటుందంటే, వాళ్ళైతే ఎప్పుడు గ్యాప్ వస్తే మాకు అప్పుడు చెప్పండి, మేము ఆ గ్యాప్ని ఫిలప్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, ఒక దారి ముందు ఎవరు లేకపోయినా వీళ్ళ చేత పెట్టించవచ్చు అని చెప్పి ఒక ఆలోచన. ఇదే రోజు మనం స్వాతంత్ర సమరయోధులు ప్రతి సంవత్సరం మనం ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. అధికారంలో ఉన్నప్పుడు దానికి పెద్ద ఎత్తున బాజాలు భజంత్రులు కొట్టుకోకుండా చరిత్ర ప్రజలకి అర్థం అవ్వాలి, ఈ గడ్డ యొక్క ప్రతిభ, ఈ పుణ్యభూమి యొక్క చరిత్ర అందరికీ తెలియాలని చెప్పి తెలుపుకునేటువంటి అవకాశం ఆ రంగం చూపుతారు మనకు వచ్చింది. అమరవీరులు మనకి ఇచ్చినటువంటి, వారు చూపించినటువంటి త్యాగం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం, మార్గదర్శకత్వం. అలాంటి కార్యక్రమం ఒకటి ఘనంగా చేసుకోవటం, అదే రోజున ఈ ప్రభుత్వం యొక్క పోకడలకి, ఈ ప్రభుత్వం 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ఇచ్చే కార్యక్రమాన్ని రద్దు చేసి దాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించే మధ్యలో అది నిరుపయోగంగా ఈ యొక్క టౌన్లో 3 కట్టిస్తే 3 కూడా నిరుపయోగంగా మిగిలిపోయింది. ఎందుకు పనికి రాకుండా శిథిలాలుగా మార్చడానికి ప్రయత్నం జరిగే పరిస్థితి ఈ 5 ఏళ్లలో. ఈ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పెట్టాలి, నడపాలి అని చెప్పి మన పార్టీలో ఉన్న పెద్దలందరికీ కూడా చెప్పడం, మంగనూరి హరి గారు కూడా దీనికి పూర్తిగా పెడితే బాగుంటుందని చెప్పి ఆ రోజు చెప్పడం, అదేవిధంగా అనేక మంది పెద్దలు వీరమాచార్య వెంకటేశ్వర గారు కానీ, సాంబరెడ్డి గారు కానీ, పెద్దలు వీరు వారణి గారు, తేజ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చివరికి ఎట్లా అయిందంటే, మన ఇంట్లో పుట్టినరోజు అనేది ఇక్కడే జరగాలి, మన ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇక్కడే జరగాలని చెప్పి ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఆ రకంగా ఇది దిగ్విజయంగా 365 రోజులు ఎలాంటి తేడాలు లేకుండా స్వచ్ఛందంగా అచ్చి గారు, ఎప్పుడు చూసినా అచ్చి గారు అక్కడే ఉంటాడు, తీసుకెళ్లి ప్లేట్లు ఇస్తూ ఉంటాడు. మహిళలు కొంతమంది రామగారు కానీ, లేదా ఇట్లాంటి శాంత కానీ, వీళ్ళందరూ ఎక్కడ చోట
నిజంగా రాజకీయ ప్రోగ్రాంల కంటే కూడా ఇది పెద్ద ప్రోగ్రామ్ గా భావించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా చాలా ఆనందకరమైన అంశం. ఎందుకంటే ఒక నిస్వార్థపూరితమైనటువంటి ఆలోచన, దానికి నీరు పోసి నారు పెంచి అది ప్రజలకు అందించాలి, పేదవాడికి ఇప్పుడు అన్నం పెట్టాలనే ఒక సద్భావన మీ అందరికి కలగటమే కాకుండా అక్కడ మాధవ పడిస్తారు ప్రతినిత్యం వెంకటేశ్వర అఖిదాస్ బాబురావు వెంకటేశ్వర సాంబయ్య గారు ఇట్లా ఒక్కొక్కడు ఒక రకం పూర్ణ అయితే ఏదో కార్యక్రమం ఇక్కడ అక్కడ ఏది వచ్చినా సరే ఎవరిది వచ్చినా సరే ఇక్కడ పెట్టిస్తారు. ఇట్లా మరి ప్రసాద్ హరిప్రసాద్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, వీళ్ళందరూ అంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర మేము వచ్చినప్పుడు రావడమే కాకుండా మేము లేనప్పుడు కూడా ఈ బాధ్యత తీసుకొని ఈ బాధ్యతని అత్యంత మానవీయ భావంతో మానవత్వంతో నడిపినటువంటి మహోన్నతమైన కార్యక్రమంగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. దానికి మరి నిజంగా నేను మీ అందరికీ కూడా రుణపడి ఉన్నానని చెప్పి అనుకుంటా ఉంటాను. రమేష్ గారికి, రమేష్ మిత్ర బృందానికి, ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇందులో నేను చాలా పేరు చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే పార్టీ మొత్తం కూడా ఇందులో లీనమైంది. ఇక్కడ కానీ అక్కడ కానీ పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఆ రకంగా పార్టీ దీన్ని ఓన్ చేసుకోవడమే కాకుండా దీన్ని మళ్ళీ ఎక్కడ కూడా దీనికి మరకలు అంటించకుండా, దీనికి ఏ మరక అంటకుండా ఎంతో ఉన్నతంగా ఈ సంవత్సర కాలం పూర్తి చేసుకోవడం అనేది ఇదొక మర్చిపోలేని మరవకూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇది అలాంటి భావం కలుగుతూ ఉంటుంది నా మనసుకి. రాజకీయాల్లో ఎంతకాలం ఉంటామో తెలియదు. సమాజంలో మన యొక్క సముద్రంలో కాకిరెట్టంత మన జీవితాలు. కానీ మనకంటూ సంతృప్తికరమైనటువంటి అంశాలు జీవితంలో కుటుంబం తర్వాత కొన్ని అంశాలు ఉంటాయి. కుటుంబంతో కూడిన అంశాలు అయితే సమాజంతో కూడినటువంటి భౌతికంగా మానసికంగా ఏ వ్యక్తికైనా సరే. మన ధర్మం కూడా అదే చెప్తా ఉంటది. మన ధర్మంలో ఏం చెప్తా ఉంటాయంటే నీవు ముందు నడవడిక, నీ గొప్పతనం, నీ ఆలోచన, నీ ఉదాత్తం ఏమిటంటే నువ్వు భౌతికంగా ఏ రకంగా ఉంటావు, అదేవిధంగా మానసికంగా ఏ రకంగా ఉంటావు. మనిషికి కావాల్సింది రూపం కాదు, మనిషికి కావాల్సింది ఉదాత్తమైనటువంటి భావంతో కూడినటువంటి నడవడిక. మన ధర్మంలో మనకి ముందుగా చెప్పేది ధర్మాన్ని నువ్వు నడవాలంటే, ధర్మం కోసం నువ్వు మాట్లాడాలంటే, ధర్మం మీద ఆలోచించాలంటే నువ్వు ముందు రెండు పుణికిపుచ్చుకోవాలి. ఆ రెండు నువ్వు పుణికిపుచ్చుకున్నావా లేదా అనేది నీకు నువ్వు ప్రశ్నించుకొని ఆ తర్వాత నువ్వు సమాజ సేవలకు వెళ్ళమని చెప్పే అంశం. మరి ఈరోజు మీతో ఇలాంటి సంఘటనలో పాల్పంచుకునే అవకాశం, నా వంతు సేవ నేను చేశాననే భావన మరి నాకు అప్పుడప్పుడు కలుగుతాయి. అంటే ఎన్నో బాధలు, కష్టాలు, నష్టాలు, ఆవేదనలు ఎన్నో చూశాను ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో. కానీ ఇలాంటివి చూసినప్పుడు అవన్నీ కూడా ఆవిరైపోతా ఉంటాయి. ఇదే దీనికి నిజమైన అర్థం. అచ్యులు అంటే ఆయన చూస్తేనో, రమేష్ గారిని అంటే ఆయన చూస్తేనో ఇది నిజమైన త్యాగం అంటే, ఇది నిజమైన సేవ అంటే భావం. నాలో కొత్త ఊపిరిని, కొత్త శక్తిని, సమాజంలో ఏ రకంగా మళ్ళీ ముందుకు వెళ్ళాలనే వీళ్ళని చూసిన రోజు మరుసటి రోజు నాకు కొత్త శక్తి వస్తాను. దట్స్ వాట్ ఐ యూస్ టు ఫీల్ అబౌట్ మై లైఫ్. నా జీవితం గురించి నేను ఆలోచించే విధానం ఎంతో ఆనందమైనటువంటి క్షణాలు. ఇలాంటి గొప్ప క్షణాలు
నా జీవితంలో మర్చిపోలేనటువంటి క్షణాలని చెప్పి భావిస్తూ ఆయన వారు ముందుగా చెప్పాడు, ఇది ప్రసంగాల సమయం కాదు, ప్రసంగించవద్దు ఎక్కువ అని చెప్పి. అయినా కూడా ఆగల. మనసులో ఉన్న సంతోషం, మనసులో ఉన్న భావం మీతో తప్పితే ఎవరితో పంచుకోగలను. అందుకే అది నా హక్కుగా నేను ఈ 4 మాటలు చెప్పడానికి పంచుకోవడానికి ప్రయత్నించానని చెప్పి మీకు మనవి చేస్తూ, ఇది మర్చిపోలేనటువంటి అద్వితీయమైనటువంటి గొప్ప సేవ. అలాంటి సేవలు మీరు ఈరోజు నన్ను నడుపుతున్నటువంటి వారు కానీ ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే దాతలుగా మీ యొక్క సహాయాన్ని ఈ కార్యక్రమానికి కొనసాగించినటువంటి ఆ దాతృత్వంతో కూడినటువంటి దాతలకి ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, మరి 365 రోజులు కూడా ఎంతో మంది దేశ విదేశాల నుంచి, ఈ ఊరు నుంచే కాదు దేశ విదేశాల నుంచి మా అబ్బాయికి పుట్టినరోజు ఈ రోజున మేము అమెరికాలో జరుపుకుంటున్నాం, ఆ సందర్భంగా మాకు ఇక్కడ జరుపుకుంటాం. ఇట్లా ఎన్నో రకాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున గొప్పవాళ్ళు ఇక్కడే చేశారు, పేదవాళ్ళు ఇక్కడే చేశారు, ఎన్నో రకాలుగా అందరి యొక్క జీవితాలతో ముడిపడినటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేర్లు చెప్పనాళ్ళు మా పేరు చెప్పలేదనే రాజకీయ పోకడ పోకుండా అందరికీ నేను ఇందుట్లో ఎవరైతే ఇందుట్లో సేవ చేశారో ఆ సేవ ఎవరైతే ఒక గంట పట్టుకున్న 1 నిమిషం పట్టుకున్న వాళ్ళకి కూడా ఇది దక్కిద్ది, ఈ గౌరవం చెప్పి మనం చేసుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు జరుపుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. సార్ 41 మందికి సత్కారాలు, యాక్చువల్గా అయితే 41 మందికి సన్మాన పత్రాలు రాయాలి. పని లేకుండా మీరే మీ ఉపన్యాసమే, మీ ఆశీస్సులే, మీ అభిమానాలే 41 మందికి మీరు సన్మాన పత్రాలుగా భావించండి. సన్మాన గ్రహీతలారా, ఇప్పుడు మనకు ముఖ్య అతిథి నమ్మకలేని సుధాకర్ గారు. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మా నాయకులు, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వేదిక మీద ఆశీర్లైన పెద్దలు, ఈ సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 365 రోజులు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం గతం చంద్రబాబు గారి ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ స్థాపించి బడుగు బలహీన వర్గాలకి 5 రూపాయలకే భోజనం పెట్టి వారి ఆకలిని తీర్చిన సందర్భాల్లో దాన్ని చూసి ఓర్వలేని పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం దాన్ని తొలగించిన నేపథ్యంలో కాదు మనం కొనసాగించాలి, ఇప్పుడు ఆలపాటి గారు చెప్పినట్లుగా కొనసాగించాలని ఎంతోమంది విరాళ ద్వారా లేకపోతే వారి ఇంట్లో జరుగుతున్న పండుగల్ని ఈ యొక్క వేదిక నుండి జరుపుకోవడం ద్వారా పేదలకు పట్టెడు అన్నం అందించే కార్యక్రమం జరిగిన సందర్భం చాలా ఆనందం కలుగుతున్న విషయం. ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి కొంచెం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీ అధికారం కోసం కాదు, ప్రజాసేవ కోసమే అనే భావన మనకు ఏదైతే ఉందో, ఆయనలో కూడా గెలుపు ఓటములు కాదు, మనం ఎంతకాలం రాజకీయాల్లో ఉన్నా ప్రజలందరికీ సేవ అందించాలి, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు పడిన వారికి ఎంతో కొంత మనం సహాయపడాలని నిత్యం ఆలోచన చేసే వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. కేవలం ఇటువంటి కార్యక్రమాల రూపకల్పనే కాకుండా గతంలో కానీ నేడు కానీ కొత్తగా ఈ మధ్య మనం గమనిస్తున్నాం, మరి వివాహం చేసుకున్న వారికి మంగళసూత్రాలు లాంటివి లేకపోతే వాళ్ళ పట్టు వస్త్రాలు ఇవ్వటం, అంటే అంతకుముందు మా ప్రభుత్వం చేసిన వాటిని వేటినైతే తృణీకరించిందో ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగించి తెలుగుదేశం పార్టీ యొక్క ఉన్నతిని తెలియపరచాలనే భావనతో నిరంతర కృషి చేస్తున్న వ్యక్తి. నాకు తెలిసినంతవరకు
తెలుగుదేశం పార్టీ గురించి ఒక చిన్న మాట కూడా ఎవరన్నా మాట్లాడితే భరించలేని వ్యక్తిగా నేను ఆయన్ని గౌరవిస్తాను. తెలుగుదేశం అంటే నా రక్తంలో ఉంది అనే భావన ఉండేట్టుగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు మనం ఈనాడు ఓటమి చెంది ఉండొచ్చు, ఓటమికి సంబంధించిన విషయం కాదు, కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏం చేస్తున్నాం, ఏ రకంగా ప్రజల మధ్యలో ఉంటున్నాం, సమస్యలు ఏ రకంగా పరిశీలన చేసి వాటి పరిష్కారం చేస్తున్నాం అనే దృష్టిలో నిరంతరం ఆలోచించే వ్యక్తిగా శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారిని చెప్పుకుంటాం. అటువంటి వారి నాయకత్వంలో ఈ కార్యక్రమే కాదు, పలు కార్యక్రమాలు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా పలు కార్యక్రమాలు చేపట్టిన సందర్భం. దాని ద్వారా మనం కొన్ని ప్రాంతాలకి మార్గదర్శకులుగా మనం కనపడుతున్న పరిస్థితులు. అంతేకాకుండా మీరందరూ మొన్నటిదాకా గమనించే ఉంటారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు. అటువంటి కార్యక్రమాలు సామాన్యులు చేయగలిగిన పరిస్థితి కాదు. ఎంతో ధన వ్యయం, లేదా మన శక్తి సామర్థ్యాలు, మానవ సంబంధమైన శక్తి అన్నీ కావాల్సిన సందర్భంలో వాటన్నింటినీ కూడగట్టుకోవటంలో, దానిలో ఉన్న ముఖ్య ఉద్దేశం, మంచి లక్ష్యం అర్థం చేసుకున్న ప్రతి వ్యక్తి దానికి సహాయపడిన సందర్భం. అటువంటి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి ఈరోజు 365 రోజులు గడిచిపోయి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నామంటే కేవలం ఆయన యొక్క కృషి, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క శక్తి అని మాత్రం మన సందర్భంగా చెప్పుకోగలం. మనందరం ఉంటాం, ఎన్నో ఆలోచనలు చేస్తాం, కానీ ఆలోచనల్ని రూపకల్పన చేసి ఉపయోగపడే కార్యక్రమాన్ని తీర్చిదిద్దే వ్యక్తిగా ఆయన మనం చూస్తూ ఉంటాం. అటువంటి వ్యక్తి మనకు అవసరం. తెనాలి పట్టణంలో ఈనాడు మరీ ముఖ్యంగా అటువంటి ఆలోచన శక్తి ఉన్నవాడు, అభివృద్ధికర దృష్టిలో ముందుకు నడిపించగలిగిన వాడు, తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈనాడు పిలుపునిచ్చిందో, ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుని ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటించగలిగిన సమర్థత కలిగిన నాయకత్వం ఆలపాటిలో ఉందనే మాట విశ్వసిస్తూ, వారికి సందర్భంగా ఈ కార్యక్రమాలే కాదు ఎన్నో కార్యక్రమాలు, మరి ఎన్నో ధనం వెచ్చించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు చెప్పినట్లుగా ఎన్ఆర్ అకాడమీ కానీ లేకపోతే వేరే ఎవరున్నా కానీ వారందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉందని మాకు తెలియజేస్తూ, చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని మనందరం కొనసాగించి ఈ రూపురేఖలు ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. మనమే కాదు, తెనాలి పట్టణమే కాదు, చాలా ప్రాంతంలో మనం ప్రారంభించిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ లాంటి వ్యవస్థలు స్థాపించిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అందరికీ మార్గదర్శకులుగా అయ్యాం. అందుకని ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాం. కడుపు ఎండబెట్టడం కంటే కడుపు నింపటం మెన్న. ఇది వారి స్లోగన్. 365 రోజుల పాటు ఎటువంటి అవరోధాలు వాంటెడ్గా కానీ అన్వాంటెడ్గా కానీ కల్పించినా కూడా దిగ్విజయంగా కొనసాగించటం, అది ఆయన ధైర్యానికి నిదర్శనం. దయచేసి చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు, లోపల చైర్స్ ఉన్నాయి, బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి నింపుకుంటూ ఉంటే తెల్లారి పొద్దున్నే పేపర్లన్నింటిలో, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియాలో వార్తలు చదివి ఆహా చాలా చక్కగా ముగిసిందని రోజు ఆయన కడుపు నింపుకుంటున్నారు ఉత్సాహంతో. రాజా గారు ఆయన అన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ తిని అంటే. కొందరికి అన్నం తినటం, కొందరికి అన్నం తిన్న వాళ్ళని చూస్తే సంతోషం. ధన్యవాదాలు సార్. ఏది ఏమైనా ఈ కార్యక్రమం ఈ మధ్య ఒక ట్రెండ్ తెనాలిలో ప్రారంభమైంది. తెనాలిలో ప్రారంభమైన ప్రతిదీ ప్రపంచానికి వెళ్ళడం ఆనవాయితీగా మారుంది. ప్రతి ట్రెండ్ ఇక్కడే పురుడు పోసుకుంటుంది కూడా. సంతోషం. ఇప్పుడు కోటిరెడ్డి గారు అన్న క్యాంటీన్ కన్వీనర్ గారు వారిని ఆశీస్సులు, అభినందనలు కలిసి. ఓకే సార్, ఇప్పుడు సమయదాతలు కావాలి మనకు, అన్నదాతల కంటే కూడా. సంతోషం సార్. గవర్నమెంట్ రమేష్ బాబు గారు, సార్ మీరు చాలా 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 వర్క్ చేశారని 3 సార్లు అన్నారు సార్. మీరు ఒక్కసారి మీరు గ్యారెంటీ సార్. కోటేశ్వర గారు, మాధవ కోటేశ్వర
ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినట్టు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర గారికి, నల్లపేట సుధాకర్ గారికి, చిన్నపతి రెడ్డి గారికి, గోపిరెడ్డి రమేష్ గారికి, అయినా రమేష్ గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి చక్కటి కార్యక్రమం నిర్వహించుకోవటం ఎంతో గర్వకారణం. తెలుగుదేశం పార్టీ సభ్యులు అయ్యండి, తెలుగు పార్టీ కార్యకర్తలు అయ్యండి, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మరి తెనాల్లో మన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర గారి సారథ్యంలో మరి అన్నా క్యాంటీన్లో చక్కగా మనం 300 అడుగులు నడుపుకోవటం ఎంతో గర్వించదగ్గ విషయం. అయితే మరి ఎంతోమంది దాతలు ఆ రోజున మరి దీనికి మేమున్నాం అని చెప్పి పేర్లు ఇవ్వటం, దాతలు అమలు చేయడం జరిగింది. మరి దాన్ని 300 రోజులు కొనసాగించడానికి మరి ఇబ్బందులు ఉన్నా మరి ఆర్గనైజర్ సహాయ సహకారాలతో అలాగే ఎన్ఆర్ఐ కార్య సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా లోటు లేకుండా నడుపుకుంటూ వస్తున్నాం. అయితే చాలా మంది దాతలు మరి పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా మరి ఇవ్వాలని, అలాగే తెలుగు పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన సొంత కార్యక్రమం భావించి వారిళ్లలో ఏ కార్యక్రమం జరిగినా ఈ అనాకాండ ద్వారా జరుపుకొని మరి దీనిని మళ్ళా మన ఎలక్షన్ జరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మరి మన రాజేంద్ర గారు మినిస్టర్ అయ్యేదాకా దీన్ని కొనసాగించుకోవాలి అనే పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుగు పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం మనం చేపట్టడం చాలా తేలికే, కానీ దీన్ని తీసుకురావడం అనేది చాలా కష్టమైన విషయం. మరి కష్టమైన విషయాన్ని మనం అధిగమించాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా దీనిలో పాల్గొనడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వారికి నా ధన్యవాదాలు చేస్తాను. ధన్యవాదాలు సార్. సత్కారాల కార్యక్రమం ప్రారంభించుకుందాం. 40 మంది ఉన్నారు కనుక 40 మంది అయినా కూడా త్వరగా వెంకటేశ్వర స్వామి దర్శనం అంత స్పీడ్గా కొనసాగించుకుందాం. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి సత్కార ప్రదాతలు మీరు ఈ చేతుల మీదుగా సత్కారం తీసుకుంటారు. తప్పనిసరిగా విధిగా మా అందరి కోరిక మీద సుందర హరికృష్ణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా సత్కారాలు అప్పుడు సార్ సత్కారం కొరకు సిద్ధంగా ఉండవలసిందిగా హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి షేక్ వినాయకుల్లా గారు, ఇన్ను ఆర్మీ గారు వారు సిద్ధంగా ఉండవలసింది. వెల్కమ్ సార్, రండి. వారికి సత్కారం చేయవలసిందిగా సత్కారానికి మడపూడి వెంకట గారు మీరు వేదిక మీదనే ఉండి ఒక్కొక్క వస్తువులు తీసుకుని వారికి అందించండి దయచేసి, లేట్ కాకుండా. వెల్కమ్ సార్. శాలువా, పుష్పగుచ్ఛం, నవరసాత్మక నటభేరి నందమూరి శతకం 3 వస్తువులతోటి, వస్తువులు చిన్నవైనా కూడా గొప్ప హృదయపూర్వకంగా ఇచ్చినటువంటివి. ఆ తర్వాత సిద్ధంగా హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి షేక్ ఇన్యాతుల్లా గారు, వీరు దానికి వ్యవస్థాపకులుగా ఉండి దాదాపు 1100 మందికి కార్యక్రమాలు చేశారు. ప్రతిరోజు కూడా వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహణ చేస్తున్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఎందుకంటే నేను ఇందాకనే మనవి చేస్తున్నాను, మీకు ఆలపాటి రాజా గారు ఆశీస్సులు పుష్కలంగా ఉన్న మీ 40 మందికి వెల్కమ్. ఇక నిజానికి తొలి సత్కారం డిఎల్ కాంతారావు గారు అందుకోవాల్సి ఉండగా వారు రాలేదు. ఆ తదుపరి వరుసను శ్రీ ఎడ్లపాటి తేజ గారు, వెంకటరావు గారి మనవలు, వారు ₹1,00,000 పూరి విరాళం అందజేశారు. వారిని సాధారణంగా సంప్రదించపూర్వకంగా వారిని మరి ఇందాకనే పిలిచాం. ఖలీల్ గారు మీకు రాకపోతే నన్ను 10 సార్లు పిలిపించేటట్టున్నారు సార్. వెల్కమ్ సార్, ప్లీజ్. ఖలీల్ గారు సత్కారం స్వీకరించుకునేటందుకు రండి. 5 పేర్లు వరుసగా పిలుస్తున్నానంటే దయచేసి ఇక్కడికి రండి. జనంలో నుండి రావాలి కనుక మీరు. ఇప్పుడు ఖలీల్ గారు వస్తున్నారు. తర్వాత ఎడ్లపాటి తేజ గారు, కుదరవల్లి శ్రీనివాసరావు గారు, శ్రీ జిఎస్ఆర్ చందు గారు, ముగ్గురు. చెప్తా ఖలీల్ గారు తదుపరి సత్కారం స్వీకరించేటందుకు శ్రీ ఎడ్లపాటి రవితేజ గారు, వెంకటరావు గారి మనమడు, వీరు ఎడ్లపాటి తేజ గారు ₹1,00,000 భారీ విరాళాన్ని ఈ అన్న క్యాంటీన్ కొరకు వారు అందజేశారు. తేజ గారు వెల్కమ్ సార్.
ఓకే సరే. అట్లాగే మరొక సత్కార గ్రహీత శ్రీ కుదరవల్లి శ్రీనివాసరావు గారు 1,00,000 రూపాయలు వారు భారీ విరాళం అందజేశారు. కుదరవల్లి శ్రీనివాసరావు గారు, వెల్కమ్ సార్. శ్రీనివాసరావు గారు, కుదరవల్లి శ్రీనివాసరావు గారు మనందరికీ సుపరిచితులు సుపరిచితులైనటువంటి శ్రీ కుదరవల్లి శ్రీనివాసరావు గారు. ఆ తర్వాత సిద్ధంగా ఉండవలసిందిగా, నేను పేర్లు పిలిచిన వాళ్ళు దయచేసి వేదిక మీదకి రండి. మిమ్మల్ని ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. మీరందరూ కూడా తెనాలికి ఇప్పటికే ఎంతో చిరపరిచితులు సుపరిచితులు కూడా. శ్రీ జిఎస్ఆర్ చందు గారు, శ్రీ జిఎస్ఆర్ చందు గారు 70,000 రూపాయలు అందజేశారు. వారు గుడివాడ టీడీపీ నాయకులు. వారు సిద్ధంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. శ్రీ జిఎస్ఆర్ చందు గారు, వెల్కమ్ సార్. ఆ తర్వాత సిద్ధంగా ఉండవలసిందిగా శ్రీ గవిని దినేష్ ఫ్రెండ్స్ సర్కిల్, గవిని దినేష్ ఫ్రెండ్స్ సర్కిల్ వీరందరూ కలిసి సంయుక్తంగా 1,00,000 రూపాయలు భారీ విరాళాన్ని అన్న క్యాంటీన్ నిర్వహణ కొరకు అందజేశారు. వారికి చంద్రుడితో నూలు పోగులా మేము ఈ చిరు సత్కారం అందజేస్తున్నాం. శ్రీ గవిని దినేష్ ఫ్రెండ్స్ సర్కిల్. ఆ తర్వాత సిద్ధంగా ఉండవలసిందిగా కొల్లిపర వాస్తవ్యులు శ్రీ భీమవరపు వేణుగోపాల్ రెడ్డి గారు 50,000 రూపాయలు వారు మనకు విరాళం అందజేశారు. శ్రీ భీమవరపు వేణుగోపాల్ రెడ్డి గారు, వెల్కమ్ సార్. అట్లాగే కొల్లిపర వాస్తవ్యులు మరొక వాస్తవ్యులు 50,000 రూపాయల విరాళాన్ని ఆ రోజు అందజేశారు. శ్రీ బొమ్ము శివరామిరెడ్డి గారు, శ్రీ బొమ్ము శివరామిరెడ్డి గారు రావాల్సిందిగా. ఆ తర్వాత బొమ్ము క్షమించండి బొమ్మ వెంకటరామరెడ్డి గారి కొల్లిపర వాస్తవ్యంలో 50,000 రూపాయలు వారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం సత్కారం స్వీకరించేందుకు. రమణేష్ సార్ ప్లీజ్ ఉంటే. వేణుగారిని మేము సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి సార్. ఆ తర్వాత ఎరుకలపూడి వాస్తవ్యులు శ్రీ చందు సుబ్బారావు గారు, శ్రీ చందు సుబ్బారావు గారిని కూడా ఈ సత్కారాన్ని స్వీకరించేందుకు మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారు 50,000 రూపాయలు, చందు సుబ్బారావు గారు ఎరుకలపూడి వాస్తవ్యులు 50,000 రూపాయలు విరాళం అందజేశారు అన్న క్యాంటీన్ నిర్వహణకు గాను. తదుపరి ఐతానగర్ వాస్తవ్యులు, మన తెనాలి వాస్తవ్యులు శ్రీ గడ్డిపాటి నాగయ్య గారు, శ్రీ గడ్డిపాటి నాగయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా సత్కారం స్వీకరించవలసింది. వారికి సాధనపూర్వక ఆహ్వానం. 50,000 రూపాయలు వారు ఈ అన్న క్యాంటీన్ నిర్వహణకు గాను అందజేశారు. శ్రీ గడ్డిపాటి నాగయ్య గారు. ఆ తర్వాత రైతు నాయకుడు శ్రీ ఈదర పూర్ణచంద్ గారు, రైతు నాయకులు శ్రీ ఈదర పూర్ణచంద్ గారు వారు 50,000 రూపాయలు ఈ అన్న క్యాంటీన్ల నిర్వహణ కొరకు సహృదయంతో అందజేశారు. శ్రీ ఈదర పూర్ణచంద్ గారు రైతు నాయకులు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ఆ తర్వాత సిద్ధంగా ఉండవలసిందిగా శ్రీ భీమవరపు కోటిరెడ్డి గారు, శ్రీ భీమవరపు కోటిరెడ్డి గారు కొల్లిపర వాస్తవ్యులు. వారికి ఆ కొల్లిపరలో టీడీపీ తరఫున వారికి ఈ సత్కారం. శ్రీ భీమవరపు కోటిరెడ్డి గారు సార్. సార్ ఇందాక మీరు మాట్లాడమన్నారు, ఇప్పుడు నా సత్కారాన్ని స్వీకరించండి సార్. ఆయన అట్లా పట్టుకుని చేయి అట్లా అవుతాడు. అది ఒకసారి చేతిలో పెట్టడానికి రమేష్ గారు ఇప్పుడు చూస్తారు దేవుంది. మరి కొంతమంది
క్యాంటీన్ నిర్వాహకుల్ని పిలవబోయే ముందుగా మరొక ఇద్దరు అతి ముఖ్యమైనటువంటి వారికి సత్కారం చేసుకుందాం. ముందుగా శ్రీ తాతా శ్రీనివాస్ గారు, వారిని సాధారణంగా సప్తశంసపూర్వకంగా సవినయంగా వేదిక మనందరి కర్తాల మధ్య ఆహ్వానిస్తున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం సాక్షాత్తు శ్రీ తాతా శ్రీనివాస్ గారు. అట్లాగే ఇప్పుడు తప్పనిసరిగా రావాల్సిందే, ఇక రాను అనడానికి వీల్లేదు. శంకర హరికృష్ణ గారు కర్త కర్మ క్రియ అన్ని ఆయన అయితే వాటన్నిటిని ఆచరణలో పెట్టినటువంటి వారు శ్రీ శంకర హరికృష్ణ గారికి నా సత్కారం. తర్వాత సంవత్సరం పాటు మేము ఈ కార్యక్రమానికి నిర్విఘ్నంగా నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి గేటే థియేటర్ మేనేజర్ గారు శ్రీ మోట్పల్లి రవిప్రకాష్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. శ్రీ మోట్పల్లి రవిప్రకాష్ గారు. ఇక వెంటనే మళ్ళీ మరొక క్యాంటీన్ నిర్వాహక సభ్యులు శ్రీ గోగినేని రమేష్ బాబు గారు, ముఖ్యంగా అన్న క్యాంటీన్ ఫైనాన్స్ అంతా కూడా ఈయన చేతుల మీదనే జరిగింది. శ్రీ గోగినేని రమేష్ బాబు గారు సత్కారం. అట్లాగే ప్రతిరోజు మా కమిటీ సభ్యులందరినీ తన మాటలతోటి ఉత్సాహపరుస్తూ మంచి మంచి హాస్యపు డైలాగులు చెప్తూ మమ్మల్ని ఉత్సాహపరిచారు శ్రీ కొత్తపల్లి రమేష్ గారు. కొత్తపల్లి రమేష్ గారికి సత్కారం స్వీకరించేందుకు అని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్ రమేష్ గారు. ఆ తర్వాత సిద్ధంగా ఉండవలసిందిగా మనం ఈ క్యాంటీన్ లో ఈ నిర్వహణ అద్భుతంగా చేస్తూ ఉన్న కార్యక్రమాన్ని ఒక చక్కటి ఫోటో తీసి ఆ ఫోటోని ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రెస్ మీడియాకు రోజు అందజేస్తున్నటువంటి మిత్రుడు ఎవరో మీకు బాగా తెలుసు. ఇప్పుడు ఆయన సాధారణంగా సప్రశంసపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఐటీడీపీ మీడియా ముళ్ళపూడి వెంకట్ సాధారణంగా సప్రశంసపూర్వకంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం వెంకట్ జీవి. ఆ తర్వాత సిద్ధంగా ఉండవలసిందిగా శ్రీ వసంతం అశోక్ గారు క్యాంటీన్ నిర్వహణలో మరొక ప్రముఖ పాత్ర వహించినటువంటి శ్రీ వసంత్ అశోక్ గారు. ఆ తర్వాత సిద్ధంగా ఉండవలసిందిగా మేమంతా ముచ్చటగా వయసుకు తగినట్టుగా వారికి గౌరవిస్తాం. వారి ఆహార్యం వారి వేషం కూడా అక్షరం తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. మీకు ఇప్పటికే సగం వరకు అర్థమై ఉంటుంది, మిగిలిన సగం నేను అనౌన్స్ చేస్తున్నా. శ్రీ సోమవారపు సాంబశివరావు గారు బాబాయ్ వారిని సాధారణంగా సప్రశంసాపూర్వకంగా వేదిక మీదకు సత్కారం స్వీకరించేందుకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ సోమవారపు సాంబశివరావు గారు. ఆ తర్వాత సిద్ధంగా ఉండవలసిందిగా శ్రీ గోరుకుంట కన్నయ్య గారు. శ్రీ గోరుకుంట కన్నయ్య గారు వెల్కమ్ సార్. కన్నయ్య గారి తర్వాత సిద్ధంగా ఉండవలసిందిగా నర్శెట్టి పవన్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. బాబాయ్ రండి. ఇప్పుడు నర్శెట్టి పవన్ కుమార్ ఒక విశేషం ఏంటంటే ఈ సంవత్సరం పాటు జరిగినటువంటి కార్యక్రమాలకి ఫ్లెక్స్లు కానీ ఏమైనా ఆహ్వానాలు కానీ ఇవన్నీ కూడా డిజైన్ చేసి పంపిస్తుంది పవన్ కుమార్ గారు. అందుకని వారికి మరొకసారి మన హృదయపూర్వకమైనటువంటి కరతాళ అభినందనలు తెలియజేద్దాం. నర్శెట్టి పవన్ కుమార్ గారు. ఇంకొక విశేషం, ఈ రోజు అన్నదాత వీరేనట. చాలా సంతోషం అండి. ఈ రోజు అన్నదాత సోమవారపు సాంబశివరావు బాబాయ్ గారు ఇప్పుడే సత్కారం స్వీకరించారు. తర్వాత సయ్యద్ షావుల్ గారు
సయ్యద్ షావుల్ గారిని వచ్చి మా చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆ తర్వాత సిద్ధంగా ఉండవలసిందిగా శ్రీ మల్లవరపు విజయ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మల్లవరపు విజయ్ గారు, సయ్యద్ షావుల్ గారు, మల్లవరపు విజయ్ గారు రండి సార్. తర్వాత సిద్ధంగా ఉన్నారు ఆల్బర్ట్ రాజా గారు. తన తొలి ప్రసంగంలో ఆయన పేరు ఉచ్చరించినన్ని సార్లు ఎవరి పేరు ఉచ్చరించిన ఈ రోజు ఎవరో గెస్ట్ చేశారు అప్పుడే. వేముల అచ్చయ్య గారు రండి సార్. మీరు వస్తుంటే తెలుగుదేశమే కదిలి వచ్చినట్టుగా ఉన్నది. రండి, వెల్కమ్ సార్. వేముల అచ్చయ్య గారు. ఆ తర్వాత సిద్ధంగా ఉండవలసిందిగా శ్రీ నందికంటి సురేంద్ర గారు, జానకి రామయ్య గారు, మీరు విరామధేయులు. శ్రీ నందికంటి సురేంద్ర గారు సిద్ధంగా ఉండవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత షేక్ ఖాజావలి గారు, షేక్ ఖాజావలి. ఆ తర్వాత సిద్ధంగా ఉండవలసిన సయ్యద్ రియాజ్ గారు, ఖాజావలి గారు ఇద్దరు రండి సార్. రియాజ్ గారు, ఖాజావలి గారికి సత్కారాలు. ఆ తర్వాత శ్రీనివాసరావు గారు తగ్గలపాడు శ్రీనివాసరావు గారు, కంచర్లపాలెం శ్రీనివాసరావు గారు. మీ సర్నేము రాత్రి రాయలేకపోయాం. కంచర్లపాలెం శ్రీనివాసరావు గారు, వెల్కమ్ సార్. ఆ తర్వాత సిద్ధంగా ఉండవలసిందిగా శ్రీ పంతులు గారు, పంతులు గారిని పిలుచుకుంటారట, వారికి సత్కారం. పంతులు గారు, వెల్కమ్ సార్. షావులు ముందు వస్తే చేతులు వస్తున్నాయి. మొబైల్ అన్నా క్యాంటీన్ 2 శివాజీ చౌకలో 365 రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వారికి ఇప్పుడు సత్కారం. శ్రీ ఈదర వెంకట పూర్ణచంద్ గారు సాధారణంగా సప్రశంసపూర్వకంగా సవినయంగా మనందరి కర్తాలతో మధ్య వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఈదర వెంకట పూర్ణచంద్ గారు, శ్రీ మాత్ర కోటేశ్వరరావు గారు వేదిక మీద ఉన్నారు, వారికి సత్కారం. మీరు గమనించారా లేదో, ఇప్పుడు ఈ సత్కారం తీసుకుంటున్న వారందరూ ప్రతిరోజు కనీసం 3 పేపర్లలోనో 4 పేపర్లలోనో పేరు ఫోటో. నేను ఆ విషయం బహుశ్రద్ధగా చూశాను. వీళ్ళందరూ ఆ సత్కారానికి అర్హులే. మాత్ర కోటేశ్వరరావు గారికి సత్కారం. ఓకే సార్. ఆ తర్వాత వెనిగళ్ళ నారాయణ శివప్రసాద్ గారు చాలా హుషారుగా, ఉత్సాహంగా 2 వీలర్ తోటి అన్న క్యాంటీన్ దగ్గరకు వచ్చి ఆద్యంతం ఆ కార్యక్రమం పూర్తి చేసి కానీ చక్కగా ఇంటికి వెళ్ళారు. శ్రీ వెనిగళ్ళ నారాయణ శివప్రసాద్ గారు పెద్దలు. తర్వాత పెద్దలు గౌరవనీయులు శ్రీ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గారు. ఆ తర్వాత మిత్రుడు గుమ్మడి ప్రసాద్ గారు సిద్ధంగా ఉండవలసిందిగా. గుమ్మడి ప్రసాద్ గారు, పంతులు గారా? పంతులు గారు. గుమ్మడి ప్రసాద్ గారు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గారు, వెల్కమ్ సార్. పెద్ద ఆయన.
ఆ తర్వాత కొర్రపాటి శ్రీనివాస్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా. ఓకే సార్, అటు నుండి వస్తున్నారు కొర్రపాటి శ్రీనివాస్ గారు. తర్వాత చిన్న నామాంతరంగా గల శ్రీ లక్ష్మీనారాయణ గారు. వెల్కమ్ సార్, మీకు సత్కారం. లక్ష్మీనారాయణ గారు. ఆ తర్వాత సిద్ధంగా ఉండవలసిందిగా వెల్లంకి సాంబశివరావు గారు సార్. వెల్లంకి సాంబశివరావు గారు, లక్ష్మీనారాయణ గారు, వెల్లంకి సాంబశివరావు గారు సత్కారం స్వీకరిస్తున్నారు. చివరిగా డ్రైవర్ వాసు గారు, ఆయన విధి నిర్వహణలోనే ఉన్నారు వారు. మరి తదుపరి మేము సత్కారం అందజేస్తాము. అప్పర్ మండలం ప్రెసిడెంట్ శ్రీ తాడిపైన హరిప్రసాద్ గారిని చేసి సాధారణంగా మా సత్కారాన్ని స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. అప్పర్ మండలం తావు ప్రెసిడెంట్ తాడిపైన హరిప్రసాద్ గారు. వెల్కమ్ సార్. రెండవ క్యాంటీన్ సత్కారం స్వీకరించిన వాళ్ళు, ఆ సత్కారాన్ని చూడటానికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా మీ విధి నిర్వహణకు వెళ్ళవలసిందిగా మరీ కోరుతున్నాం. అక్కడ జనం పాఠశాలలో కళాశాలలో ఉచితంగా ఇవ్వబడే 4 ద్వారా నులి పురుగుల సంక్రమణను సులభంగా నిర్మూలించడం